తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుపతి తిరుచానూరు ఫన్ రైడ్ లో క్రాస్ వీల్ పై నుంచి ఇద్దరు మహిళలు కింద పడ్డారు. వీరిలో ఒకరు మరణించినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, క్రాస్ వీల్ పై నుంచి మహిళలు ఎలా కింద పడ్డారు? పవిత్ర, తిరుపతి నగరంలోని తిరుచానూరు రోడ్ లో ఉన్న శిల్పారామంలో జైంట్ వీల్ తెగిపడడంతో ఒక మహిళ మృతి చెందడంతో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మహిళను తిరుపతిలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శిల్పారామంలో అమ్యూజ్మెంట్ పార్క్ స్థాయిలో వివిధ రకాలైన ఆట వస్తువులు పిల్లలందరూ ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి కోసం ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ కి ఇచ్చారు. ఈ లీజ్ తీసుకున్న ప్రభాకర్ అనే వ్యక్తి ఈ జైంట్ వీల్ నిర్వహిస్తున్నాడు. చిత్తూరు మదనపల్లి జిల్లా అన్నమయ్య జిల్లాలోని కలికిరి పీలేరు నియోజకవర్గం కలికిరికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి శిల్పారామంలో జైంట్ వీల్ నిర్వహించేందుకు లీజుకు తీసుకుని జైంట్ వీల్ నిర్వహిస్తున్నాడు. నిర్వహణ లోపంతోనే దాదాపు 20 అడుగుల పైన ఎత్తు పైన నుంచి తీగ తెగిపడడంతో మహిళలు ఇద్దరు ఒక కుర్చీలో కూర్చున్న ఇద్దరు మహిళలు కింద పడ్డారు. వారిలో లోకేశ్వరి అనే మహిళ మృతి చెందింది. అదేవిధంగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి జైంట్ వీల్ తో పాటు ఆడ పలు ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటి పట్ల కూడా గడిచిన ప్రభుత్వ సమయంలో అధికార పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకుల అనుచరులకు తక్కువ మొత్తానికి లీజు కేటాయించారు. వారు శిల్పారామానికి వచ్చే వారిని ఆకట్టుకుంటూ వారి ద్వారా డబ్బులు సంపాదించడం తప్ప ఆ జైంట్ వీల్ కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్న ఇతర ఆట పరికరాలన్నింటినీ నిర్వహణ సరిగా చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించడంతో పాటు మృతురాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. తిరుపతి నగరంలో సుబ్బారెడ్డి నగర్ లో ఈ లోకేశ్వర్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. కానీ ఈమెది చిత్తూరు నగరం అయితే ఇక్కడికి ఉపాధి కోసం ఈ తిరుపతికి వచ్చి తిరుపతిలో ఉంటూ సాయంత్రం శిల్పారామానికి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. పవిత్ర, నారాయణప్ప, గాయపడిన మహిళ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? గాయపడిన మహిళల పరిస్థితి కొద్దిసేపటి క్రితమే తిరుపతి నగరంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ పరిస్థితి విషమంగా ఉంది. కొంచెం పరిస్థితి తప్ప పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రాణాపాయం నుంచి బయటపడిందా లేక ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయం తెలియజేసేందుకు మరికొంత సమయం గడిస్తే తప్ప తెలిసే అవకాశం లేదని చెప్పి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అవసరమైతే మెరుగైన వైద్య సేవలు అందించడానికి వేరే ఆసుపత్రికి తరలించేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. పవిత్ర, రైట్, ధన్యవాదాలు నారాయణప్ప.